ప్రపంచంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ తల్లి. తమిళనాడు వాడిని మీరు రాజధాని స్వామి అంటే కాలు రగరేసి మద్రాస్ అంటాడు. తెలంగాణ వాళ్ళు అడిగితే హైదరాబాద్ అంటాడు. కర్ణాటక అడిగితే బెంగళూరు అంటాడు. మనల్ని అడిగితే ఏం చెప్పాలమ్మా? తలకాయ గీరుకుంటా రాజధాని, లాయర్లకేమో కర్నూలు, ఎమ్మెల్యేలకేమో అమరావతి, సచివాలయం ఏమో విశాఖపట్నం. ఏంది కర్మ తల్లి? ఆ రోజు రాష్ట్రం రెండు అయిన తర్వాత చంద్రబాబు గారు అమరావతి పెడుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని వేళ శభాష్ చంద్రబాబు మంచి పని చేస్తున్నావు, నా మద్దతు ఇస్తానని చెప్పారా లేదా? ఎన్నికలప్పుడు నేను అమరావతి కావాలంటే అనుభవం ఉండి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. అంతేకాదు తల్లి, ఈ గ్రామంలో ఉండే వాలంటీర్ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి మొత్తం మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా. వాలంటీర్ చెల్లెళ్ళారా, వాలంటీర్ తమ్ముళ్ళారా, వాలంటీర్ చెల్లెళ్ళారా, వాలంటీర్ తమ్ముళ్ళారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి రాజీనామాలు చేయమని మిమ్మల్ని ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ రాజీనామాలు చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్లు ఉంటారు. ఉండటమే కాదు, వాలంటీర్లకు వచ్చే జీతం నెల 5,000 కాదు 10,000 రూపాయలు అని చెప్పని చంద్రబాబు గారి మాటగా చెప్తున్నా. అంతేకాదమ్మా, వాళ్ళ మాటలని ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే రేపటి రోజు ఈ గ్రామంలో ఉండే పెద్దోళ్ళు నా గాడి తీసుకొని వస్తే మేము మీకు అన్యాయం చేయటం ఇష్టం లేక నేను పెట్టుకుంటా. దాంట్లో ఏం తేడాలే, మీకు అన్యాయం చేయను రాజీనామా చేస్తున్నాడు కూడా. కానీ దీంట్లో ప్రమాదం ఉంది. ఏందా ప్రమాదం అంటే, మీరు ఒక్కసారి రాజీనామా చేస్తే మళ్ళీ ఉద్యోగంలో చేరితే అక్కడి నుంచే సీనియారిటీ, ఈ 5 ఏళ్ల సీనియారిటీ పోతుంది. మీకు 10,000 రూపాయల చేతం రాదు. 5 ఏళ్ల సీనియారిటీని జగన్ పార్టీ వాళ్ళ మాటలని రాజీనామా చేయొద్దు. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీ భవిష్యత్తుకి 5 ఏళ్ల సీనియారిటీ చాలా అవసరం. దయచేసి వాలంటీర్లు ఆలోచించాలి. ఇక కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా, మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేను నా పెనవర్తి. ఏమా 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. ఆనాడు మాట చెప్పా, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులుండే కుటుంబంలో పుట్టలేదు, ఓ రైతు కుటుంబంలో పుట్టా. నన్ను ఎమ్మెల్యేని చేస్తే మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంతే ఉంటుందని చెప్పా. మీతో కలిసిపోయినా అదే మాట కట్టుబడి ఉన్నా. మరి ఈనాడు తల్లి నా మీద 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అమ్మ, మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే నెలకు 30 రోజులు నెల్లూరులో ఉంటాడు. 1,000 కోట్ల కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకు 1 రోజు ఉంటారు. 29 రోజులు హైదరాబాద్లో, ఢిల్లీలో, తమిళనాడులో, కర్ణాటకలో వ్యాపారం చేస్తుంటారు. ఆ ఉన్న 1 రోజు కలవాలంటే చాలా మందిని దాటుకొని పోవాలమ్మా. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి అయితే దాటుకొని పోబడలే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా, స్పందిస్తా, రమ్మంటే పెనవర్తి గ్రామానికి వస్తా. సరదాగా చెప్పుకోవాలంటే సంటిగాడు మన పక్కింటోడు, సంటిగాడు మనోడు, సంటిగాడు లోకల్, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మనోడు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. ఆలోచన సాగించండి తల్లి. కానీ నాకు నమ్మకం ఉందమ్మా. నాకు కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలకు కానీ, ఆఖరికి నా భార్య, నా 2 కుమార్తెలకి ఓ నమ్మకం ఉందమ్మా. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజల అండతో తలతో కొడితే మొత్తం పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుందమ్మా.